ఎండు రొయ్యలు పెట్టుకోవాలండి. పొడిగుడ్డు కూడా వేసేద్దాం, ఎగుతూ ఉంటుంది ఆయిల్లో. చెప్పేటప్పుడు చిక్కిపోతుందని కొడుగుడ్డు ఆయిల్లో ఫ్రై చేస్తారు. అది పక్కన పెట్టుకున్నామండి. కొడుగుడ్డు రెండే వేసానండి. మేము ఎవరు తినం, మా వాళ్ళు తింటారు. ఇవ్వండి, వాళ్ళ తినం వాళ్ళకి తప్పినాయి కదండి. అందుకోసం నేను వీడియో కోసం చేస్తున్నాను. వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నానండి. మరి వీడియో ఆంధ్ర స్పెషల్ ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుందామండి మగ్గడానికి. సాల్ట్ వేసుకున్నాం. అదే నూనెలో వేసేసుకోవచ్చండి, ఎందుకంటే కోడిగుడ్డు ఎండు రొయ్యలు అయిపోయిందే కదా, ఆ నూనెలోనే వేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్ వేసానండి. కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్ బాగా వేగాలి, ఆయిల్ పైకి వచ్చేదాకా వేగాలండి. లైట్గా దీంట్లో పసుపు వేద్దాం. పసుపు అండి కొంచెం కలుపుకోండి. కలర్ బాగా వచ్చిందా? కలర్ బాగా వచ్చింది చూడండి. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేస్తే, ఆయిల్ బాగా బయటకు వచ్చింది చూడండి. ఆయిల్ బాగా బయటకు వచ్చిందా? ఇది టమాటాలు మీకు వేసేయాలి. ఈ టమాటాలు మగ్గాలండి. టమాటాలు ఇప్పుడు మగ్గాలి. ఆయిల్తో మగ్గనే ఉండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఆయిల్ పైకి వస్తుంది చూడండి, మగ్గిపోయింది. దీంట్లో మనం కొంచెం కారం, 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. ఇందులో టమాటాలు వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాగుంటుంది అప్పుడు. అందుకే ఎండు రొయ్యలు కదా, ఇట్లా కలుపుకొనేసి ఇట్లా కలుపుకుంటే ఇంత మగ్గిపోయిందా చూడండి, బాగా మెత్తగా అయిపోయిందా. టమాటాలు అన్నీ మెత్తగా అయిపోయింది. చూడండి, అది కొంచెం వాటర్ పోసుకున్నాం. కొంచెం అర గ్లాస్ అది, ఎందుకంటే కొంచెం ఇది ఫ్రై చేసుకొని ఇది మగ్గింది. కొంచెం హైలో పెట్టుకోండి. కొంచెం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుందండి. అసలు తిని చూడండి మీరు. తర్వాత ఇవ్వండి, దీనికి ఘాట్లు పెట్టుకున్నాను. కోడిగుడ్డుకి వేసేస్తున్నాను. కోడిగుడ్డు ఘాట్లు పెట్టేసుకున్నాం. ఇదిగోండి పెట్ట వేసేయండి. దింపే ముందర వేసారనుకోండి మెత్తపడిపోతుంది. ఇదే కొంచెం దింపే ముందు వేసారనుకోండి కొంచెం బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి. అదండి కెమెరాకి అర్థం వస్తుంది. అదిగోండి ఇట్లా కలుపుకోండి. కలిపి ఒక 2 నిమిషాలు ఎంత బాగా వచ్చిందో చూడండి. కమ్మగా ఉంటుందండి. గిన్నెడు అన్నం తినేస్తారండి ఎవరైనా సరే. చూడండి ఎంత బాగా వచ్చింది. కొంచెం మూసేసేసి ఒక 2 మినిట్స్ ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మూసేసేద్దాం. ఇదిగోండి ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి వచ్చిందో. అయితే కూర అయిపోయినట్టే. ఎండు రొయ్యలు కోడిగుడ్డు టమాటా కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. పల్లెటూరులో బాగానే చేసుకుంటారు. మరి తెలంగాణలో మీరు తింటారో మాకు తెలియదు. అది నేనైతే ఇప్పుడు ఫస్ట్గా చేశాను ఇక్కడ రెసిపీ. దీంట్లో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ఎండు రొయ్యలు కోడిగుడ్డు ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కర్రీ చేశానండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.